ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ఏ విధంగా ఆర్థికంగా నిలబడగలుగుతాం, ఏ విధంగా అనారోగ్యం నుంచి మనం బయటపడే అవకాశాలు కలుగుతున్నాయి, విదేశాలకు వెళ్ళాలంటే ఏమి చేసుకోవాలి, ఈ నెలలో మనకి కలిసి రావాలి అంటే కనుక ఏ దేవతామూర్తిని ఆరాధన చేయాలి, అదేవిధంగా ఏ రోజు ఉపవాసం ఉంటే మనకి కలిసి వస్తుంది, మనం స్థిరాస్తులు ఎప్పుడు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఈ నెలలో నాకంటూ ఒక మంచి సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి ఆ మంచి సమయం ఎప్పుడు వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు, ఒకవేళ ఇబ్బందులు కలుగుతున్న వారికి ఆ ఇబ్బంది నుంచి ఈ నెలలో గట్టెక్కాలి అంటే కనుక ఏ విధమైనటువంటి చర్యలు వారు పాటించాలి అనేటువంటి విషయాలు ఈశ్వరానుగ్రహంతో పంచాంగకర్తలు లిఖించిన విధానాన్ని ఆధారం చేసుకుని నా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో మనస్ఫూర్తిగా యథాశక్తానుసారం మీకు ఈ ఆగస్టు నెలలో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది. ఇవి కేవలము గోచార రీత్యా మాత్రమే పరిగణలోకి తీసుకోవడం తప్ప వ్యక్తిగతంగా జాతకాన్ని పరిగణలోకి తీసుకోవడానికి పనికిరాదు. మీరు వ్యక్తిగతంగా మీ జాతకంలో జరుగుతున్న మార్పులు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతక వ్యవస్థ తెలుస్తుంది. గోచార రీత్యా మేషం నుంచి మీనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నీ కూడా మీకు క్షుప్తంగా ఆగస్టు నెలలో జరిగే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆగస్టు నెలలో కాస్త ఇబ్బందిదాయకం అనేటువంటిది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. రావాల్సిన ధనం అయిపోవడం, అరే నేను ఎంత అప్పుకి ట్రై చేస్తున్నా పుట్టట్లేదు, ఇది వరకు నేను అడిగిన వాళ్ళు ఇచ్చేవారు, ఈ మధ్య ఎందుకు ఇవ్వట్లేదు, ఈ నెలలో మరీ ఇబ్బందిగా ఉంది అనేటువంటి విషయాలు పరిగణలోకి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా చికాకు అనేటువంటి పెరగడం, ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడటం అనేటువంటిది ఈ నెలలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఆగస్టు 2వ వారంలో మీరు ఆర్థికంగా కాస్త డౌన్ఫాల్ అవ్వడం, గౌరవం అనేటువంటి సమాజంలో తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. రాజకీయంలో ఎవరైతే ఉంటారో మీ యొక్క క్యాడర్ మారిపోతుంది. పార్టీని వీడి వేరే పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. విద్యార్థులు జ్ఞాపకశక్తి పెరగడం, దీనివల్ల తను అనుకున్నటువంటి రంగంలో నిలబడడం, కల్చరల్ యాక్టివిటీస్లో కూడా అధికంగా పాల్గొని తన యొక్క ప్రతిభా పాఠాలను చూపించుకోవడం అనేది ఈ మిథున రాశి విద్యార్థులకి జరుగుతూ ఉంటుంది. అయితే సాంఘిక, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉన్నారో మీకు ఊహించకుండా ఒక అద్భుతమైన అవకాశం ఆగస్టు 3వ వారం అంటే 20వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 29 మధ్యలో జరుగుతుంది. ఈ అవకాశాన్ని విడిచిపెట్టకుండా ఉండడం వల్ల మీకు అనూహ్యమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎవరైతే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో మీరు ఆగస్టు 11వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్యలో పెట్టండి. మీ ధనం అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. నష్టమైతే మాత్రం రాదు. వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటే కనుక పరోక్షంగా మాత్రమే వ్యాపారాన్ని ప్రారంభం చేయండి. మీరు వ్యాపారాన్ని ప్రారంభం చేయాలంటే వస్త్రాలు కానీ, లేదా జనరల్ స్టోర్స్ కానీ, లేదా తోళ్ళ పరిశ్రమలు కానీ, లేకపోతే కోళ్ళ పరిశ్రమలు కానీ, ఈ 4 వ్యవస్థల్లోనూ అద్భుతంగా రాణించే అవకాశం లభిస్తూ ఉంటుంది. ఈ మిథున రాశిలో వారికి అరికాలు మంటలు రావడం, లేదా మోకాల వరకు కూడా చిన్న చిన్న పొక్కులు లాంటివి రావడం, స్కిన్ ఎలర్జీ అనేటువంటిది అధికం అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారు ఈ నెల 15వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఆకస్మికంగా తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి రాకపోగా ఈ ఆస్తి మీద నేను ఇంకా ధనం పెడుతున్నానే, అంత ధనం మనం వెచ్చించడం అనవసరం అని ఒక నిరుత్సాహానికి గురవుతూ ఉంటారు. ఇక ఆడవారి విషయానికి వస్తే మీ మాట తీరు పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది అభివృద్ధి చెందుతుంది. ఇంతకుముందు మీరు కొట్టుకునేవారు,
మీరు ఒక మాట మీద ఉన్నారు, వీళ్ళు ఇద్దరు ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది అనేటువంటి మాటని మీ బంధువర్గంలో మీరు వింటూ ఉంటారు. అయితే ఆడవారు సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో సంతానం కలిగేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. ప్రసవానికి ఉన్నటువంటి వారు పుత్ర సంతానం కలిగే అధికారం లభిస్తుంది. వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో ఈ నెల వివాహానికి ఆలోచన వద్దు, వచ్చేటువంటి నెలలో పెట్టుకోండి. ఈ నెలలో మీకు అంతగా వివాహానికి యోగదాయకంగా లేదు కాబట్టి వివాహం విషయాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉన్నవారు ఈ నెల 18వ తారీఖు నుంచి 29వ తారీఖు మధ్యలో శ్రీకారం చుట్టండి. కేవలము డాక్యుమెంట్ ప్రిపరేషన్ మాత్రమే చేయండి తప్ప ఎక్కడా కూడా డబ్బులు వెచ్చించి ప్రయాణం చేయొద్దు. విదేశాలలో అక్కడ మీరు వెళ్ళి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా చేస్తుంది కాబట్టి ఇక్కడ మాత్రం డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉండే విధంగా చూసుకుని విదేశాలకు శ్రీకారం చుట్టుకోండి. ఇక మీరు విలువైన వస్తువుల్ని చేతికిచ్చుకోవడం, అందరికంటే విలువైన వస్తువులు మీరు అందిపుచ్చుకోవడం అనేటువంటిది ఈ నెల 2వ వారం నుంచి 4వ వారం మొదటి 3 రోజుల వరకు కూడా లభిస్తూ ఉంటుంది. మిథున రాశి వారు ఆరోగ్యం విషయంలోనూ ధనం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి రెండూ కూడా నెలలా ఖర్చు అయ్యేటువంటి వ్యవస్థ. ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి ఎంత వైద్యం చేస్తున్నా ఆ వైద్యానికి నా బాడీ సహకరించట్లేదని కానీ లేకపోతే వైద్యం చేస్తున్నా కూడా ఆరోగ్య పరిస్థితి అలాగే ఉంది అనేటువంటి ఒక విషయాన్ని మీరు గ్రహించుకుని డాక్టర్స్ని మార్చడం కానీ లేదా వైద్యంలో వినూత్నమైనటువంటి ఆయుర్వేద అని హోమియో అని ఇలా మీరు ఆ యొక్క వైద్యాన్ని మార్చేటువంటి అవకాశమే ఎక్కువ లభిస్తూ ఉంటుంది. అయితే మిథున రాశి వారు వారి యొక్క ఆలోచన విధానం అనేటువంటిది 2వ వారంలో మారుతూ ఉంటుంది. మిథున రాశి వారు ఎవరైతే వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో ప్రత్యక్షంగా మాత్రమే చేయండి, పరోక్షంగా మీరు చేయవలసిన అవసరం ఎక్కడా లేదు. ఇక ఆరోగ్యంగాను ఆర్థికంగాను నిలబడాలి అంటే కనుక ఈ నెలలో మీరు ఏ విధమైనటువంటి దేవతారాధన చేయాలి అనే విషయాన్ని వ్యక్తిగతంగా మీకు తెలియాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. గోచార రీత్యా మీకు ఈ విషయం తెలియాలి అంటే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మిథున రాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన లేదా ప్రతి శనివారము మంగళవారము ఈ 2 రోజులు కూడా తులసిమాల వెంకటేశ్వర స్వామి వారికి ఇవ్వడం, ఓం శ్రీ నమో నారాయణాయ నమః అని చెప్పుకుని ప్రతి నిత్యము గంధాన్ని పొరుగ్గా అలంకరణ చేసుకుని మధ్య వ్యవస్థలో కుంకుమ ధరించండి. ఇలా ధరించడం వల్ల నారాయణుడు మిమ్మల్ని ఆరోగ్యం నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షిస్తూ ఉంటాడు. మంగళం. 21వ తారీఖు గురువారం రోజు మాస శివరాత్రి. ఎప్పటి నుంచో అనారోగ్య పాలవుతూ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నా చికాకులుగా అనిపిస్తున్నా రుద్రాభిషేకం చేసుకోవడానికి గురువారం మాస శివరాత్రి మహోన్నతమైనటువంటి సమయంగా చెప్పచ్చు. ఇక 27వ తారీఖున అగ్రతాంబూలాధిపతి గణపతి నవరాత్రులు ప్రారంభం. చవితి 27వ తారీఖున ఉదయం 1:58 వరకే ఉంటుంది. గణపతి పూజ కానీ మండపాల మీద పూజ కానీ చేసేటువంటి వారు ఉదయమే గణపతి పూజ పూర్తి చేయాలి. సాయంత్రం చవితి లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గణపతి నవరాత్రులు మధ్యాహ్నం 2 గంటల వరకే, అది కూడా ఉదయం 11:30 అఖండ దీపం మండపాల దగ్గర వెలిగించుకోవాలి. 12:30 లోపు పూజ పూర్తి చేయడం అనేటువంటిది ఉత్తమం. ఇక 29వ తారీఖు శుక్రవారం, ఆ రోజు సూర్య షష్ఠి అనేటువంటిది ఏర్పడుతుంది. షష్ఠి తిథి. ఎన్నాళ్ళ నుంచో సంతానం లేక ఇబ్బందులు పడుతున్న వారు, అపార్షన్ అయ్యి శిశువు గర్భంలోనే మరణిస్తున్నటువంటి వారు ఏదన్నా నాగమ్మ వారి దేవాలయంలో 29వ తారీఖున సర్పయాగం చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల సర్పదోష నివృత్తి జరుగుతుంది. మంగళం. 4 నిమిషాలు వచ్చింది, ఇంకొక 4 నిమిషాలు. అయితే ఈ యొక్క ఆగస్టు నెలలో విశిష్టమైన రోజులు మీకు తెలియజేయడం జరిగింది. అందులోనూ ఏ సమయంలో మనం రక్షాబంధన చేసుకోవాలి, గణపతి ఆరాధన అనేది చవితి
బుధవారం రోజు రావడం 27వ తారీఖు సంఖ్యాశాస్త్ర పరంగా చూసినా 7, 2, 9 ఆ 9వ సంఖ్యకి బుధవారం రావడం, అందులోనూ చవితి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉండడం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మండపాల మీద పూజ అనేటువంటిది 2 గంటల్లోపు పూర్తి చేయాలి. కనీసం అఖండ దీపమైనా సరే ఆ రోజు 11:30 లోపు మీరు వెలిగించుకునే ఏర్పాటు చేసుకోండి. ఇక మంగళవారంలో ప్రారంభమై విశిష్టమైన రోజులు మళ్ళా 29వ తారీఖు శుక్రవారంతో పూర్తవుతున్నాయి. ఈ ఆగస్టు నెలలో అమ్మవారి సాధన చేయాలనుకున్న వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. అమ్మవారి ఉపాసన కానీ లేదా మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ పరిశీలన చేసి తగు పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది. సంతానం కోసం ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న వారికి ఆగస్టు నెలలో శుక్రవారం రోజున గౌరీ కటాక్షంతో సూర్య షష్ఠి ఏర్పడుతోంది. ఆ రోజు సర్పదోషం ఉన్నవారు కానీ శిశువు జనించాలి అని తహతహలాడుతున్న వారు ఆ యొక్క దోషభూయితాన్ని పూర్తి చేసుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం. ఎవరైతే రక్షాబంధన్ 9వ తారీఖు జరిగేటువంటి పౌర్ణమి రోజు ఉదయం 9:45 నుంచి 11:20 లోపు మీ సోదరుడికి లేదా మీ తమ్ముడికి మీకు కావలసిన వారికి రక్షణని కట్టడం వల్ల పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రమాదాలు పక్కకి జరిగి వారు ఎల్లవేళలా కూడా ఈశ్వర అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందేటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. ఇక వరలక్ష్మీ వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి, కలశాన్ని ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి, అసలు కలశాన్ని నీళ్లు పోయాలా, దాంట్లో బియ్యం ఉంచుకోవాలనే సందేహాలు, కలశాన్ని తయారు చేయాలంటే ఆ యొక్క బ్లౌజ్ పీస్ని అంటే జాకెట్ ముక్కని రవికల బట్టని ఏ విధంగా దాన్ని మనం మడత పెట్టాలి, ఇలా మడత పెట్టిన తర్వాత అలంకరణ ఏ విధంగా చేసుకోవాలి, ఇంట్లో మనం ఉన్న బంగారం బ్యాంకులోనే ఉంటుంది గురువుగారు, ఆ బ్యాంకులో ఉన్నటువంటి బంగారం అప్పు తీరి మన ఇంటికి వచ్చే మార్గాలు ఏ విధంగా వరలక్ష్మీ వ్రతం రోజు మనం చేసుకుంటే ఆ బంగారం అలా తిరిగి మన ఇంటికి వస్తుంది, అప్పులు ఏ విధంగా తీరి మనం ప్రశాంతంగా అమ్మయ్య అప్పు లేదు నాయన ఈ నెలలో నా అప్పులన్నీ పూర్తయ్యాయి అనేటువంటి మాట మీకు ఎప్పుడు లభిస్తుంది అనేటువంటివి మరొక వీడియోలో మీకు వివరంగా వరలక్ష్మీ వ్రతం గురించి కేవలం వరలక్ష్మీదేవి వ్రతం గురించి వివరించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకుని ప్రతి నెల కూడా విశిష్టమైన రోజులు ఏమిటి, ఆ రోజులు మనం ఏం చేయాలనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏమైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి. దీంతో పాటుగా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ధర్మ సందేహాలు కానీ లేదా వ్యక్తిగత సందేహాలు కానీ మీరు తెలియజేసుకుని మీ యొక్క సమస్యల పరిష్కారం లభిస్తుంది అని భావిస్తూ పార్వతీ పరమేశ్వర కటాక్షం నారాయణ లక్ష్మి అనుగ్రహం కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.